ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టి క్లాప్ చేసుకుందాము. అయితే ఈరోజు మన ప్రస్తావన, మనం మాట్లాడుకోబోయే విషయము ఏమిటి అంటే, ఇప్పుడు స్పెషల్ ఏం నడుస్తుంది? గణేష్ ఫెస్టివల్. ఎస్, ఒకసారి ఆ యొక్క గణేషునికి గట్టి క్లాప్ చేద్దాము. గణేశుడు, విఘ్నేశ్వరుడు, వినాయకుడు, రకరకాల పేర్లతో మరి ఆయన్ని పిలుస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు, భజిస్తూ ఉంటారు. మనకి ఆ ప్రతి పేరుకు కూడా ఒక అర్థం ఉంటుంది. ప్రతి పేరు కూడా తనకున్న గొప్ప క్వాలిటీ. ఏ దేవుడినైనా చూడండి, రకరకాల నామాలతో పూజిస్తూ ఉంటారు. ఒక నామం ఉండదు. మనకి ఎన్ని పేర్లు ఉంటాయి? మన ఫ్రెండ్స్ కూడా మన క్వాలిటీస్ని బట్టి కొన్ని పేర్లు పెడతా ఉంటారు, నిక్ నేమ్స్. మనకున్న క్వాలిటీని బట్టి, అది మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. మనకు ఉన్న క్వాలిటీని బట్టి ఒక నామం వస్తుంది. కాలక్రమంలో చాలామందికి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన నామాలు ఉండవు. సొసైటీ వాళ్ళు పెరిగిన రీతిని బట్టి వాళ్ళకి ఏదైతే నామం పెట్టారో, ఏదైతే పేరు పెట్టారో ఆ పేరుతోనే ప్రాచుర్యంలోకి వస్తూ ఉంటారు. మనం చాలామందిని చూస్తుంటాం అలా. లేకపోతే వాళ్ళ పేరు ముందో పేరు వెనకో ఆ యొక్క పదం అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, అలా దేవుడికున్న ఆ క్వాలిటీస్ని బట్టి, వాళ్ళకున్న ఆ యొక్క గుణాలను బట్టి ఎన్నో పేర్లతో సంబోధిస్తూ ఉంటారు. అదేవిధంగా వినాయకుడు. నాయకుడు అంటే ఎవరు? లీడర్. వినాయకుడు అంటే గొప్ప లీడర్. లీడర్లో కూడా గొప్పవాడు. కాబట్టి వినాయకుడు అంటే గొప్ప నాయకత్వం కలిగినవాడు. నాయకత్వ లక్షణాలతో పుణికి పుచ్చుకున్నవాడు. కాబట్టి వినాయకుడు అర్థం అది. వినాయకుడు అంటే కేవలం పేరు కాదు. ఎవరైతే ఆ యొక్క నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారో, నాయకత్వంతో నలుగురికి మేలు చేస్తారో, నలుగురికి లాభం చేకూర్చే పనులు చేస్తారో, నలుగురి యొక్క యోగక్షేమాలు కోరుకుంటారో, నలుగురి యొక్క యోగక్షేమాల గురించి ఎప్పుడూ పాటుపడుతూ ఉంటారో వాళ్ళందరూ వినాయకులే. విఘ్నేశ్వరుడు అంటే విఘ్నము అంటే ఏంటి? ఆటంకము. విఘ్నము అంటే ఆటంకము. ఎవరైతే ఆటంకాలను తొలగిస్తారో వాడు విఘ్నేశ్వరుడు. ఆటంకాలను తొలగించేవాడే విఘ్నేశ్వరుడు. కాబట్టి ఎవరి ఆటంకాలు తొలగిస్తారయ్యా అంటే, ఎవరి ఆటంకాలని వారే తొలగించుకోవాలి. ఎవరి ఆటంకాలని ఇంకోరు తొలగించరు. ఎవరైతే వాళ్ళ జీవితాల్లో వచ్చిన ఆటంకాలను చూసి ఆగిపోతారో వాళ్ళు విఘ్నేశ్వరులు కారు. అందరి జీవితాల్లోనూ ఆటంకాలు వస్తాయి. ఎవరి జీవితాల్లో రాలేదు ఆటంకాలు? వినాయకుడి జీవితంలో ఆటంకం రాలేదా? వచ్చినాయో లేదా? ఆయన ఆటంకాలని ఆయన అధిగమించాడు. కాబట్టి ఆటంకం వస్తే, ఆటంకాన్ని చూసి ఆగిపోతే నువ్వు విఘ్నేశ్వరుడు కాలేవు. కాబట్టి ఆటంకాలని అధిగమించాలి. అధిగమిస్తే నువ్వు విఘ్నేశ్వరుడు అవుతావు. గణపతి, గణాలకి అధిపతి. గణము అంటే సమూహం అని వస్తుంది. గణము అంటే లోకము. గణము అంటే గ్రూప్ ఆఫ్ ద కమ్యూనిటీ. ఆ యొక్క గణాలకి అధిపతి. గణపతి అంటే గణాలకు అధిపతి. ఈ లోకాలన్నిటికీ అధిపతి ఎవరయ్యా అంటే గణపతి. కాబట్టి గణేశ్వరుడు, గణ ప్లస్ ఈశ్వరుడు, గణేశ్వరుడు అంటే ఆ యొక్క ఈశ్వర గణాలకు కూడా అధిపతి అయిన వాడే గణేశ్వరుడు. అంటే ఈ లోకానికి అధిపతి గణేశ్వరుడు. కాబట్టి గణేశ్వరుడిని మనము పూజిస్తాము. కాబట్టి ఆ యొక్క గణపతి గురించి మనం తెలుసుకోవాలి. ఆ యొక్క వినాయకుడి గురించి తెలుసుకోవాలి. మనమందరం కూడా
చిన్నప్పటి నుండి వినాయక చవితి చేస్తూనే ఉంటాము. కానీ ఎందుకు చేస్తున్నాం వినాయక చవితి? చదువుతూ ఉంటాం ఒక పుస్తకం, ఎందుకు చదువుతున్నాము? మనం పొద్దున్నే లేచి ఏం చేస్తాము? వినాయక చవితి వచ్చిందంటే, మీరందరూ చిన్నప్పుడు వినాయక చవితి చేశారా? ఏం చేసేవాళ్ళం? వినాయక చవితి వచ్చిందంటే రాత్రి అంతా నిద్ర పట్టేది కాదు. తెల్లారితే వినాయక చవితి, పొద్దున్నే లేవాలి. 3:00కో 4:00కో లేవాలి. ఒక సంచి తీసుకునేవాళ్ళం, ఊరంతా తిరిగేవాళ్ళం. ఊరంతా తిరిగి అక్కడున్న పత్రాలని, ఫలాల్ని, పుష్పాలని అన్నీ కూడా అన్ని చెట్లు తిరిగి, అన్ని ఊర్లో ఉన్న చెట్లన్నీ తిరిగి 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 ఎక్కడ ఏ పత్రం ఉందో చూసి, ఎక్కడ ఏ పుష్పం ఉందో చూసి, ఎక్కడ ఏ ఫలం ఉందో చూసి అన్నీ కోసుకుని ఇంటికొచ్చి మరి శుభ్రంగా మనం స్నానం చేసి ఆ వినాయకుడికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసేవాళ్ళం. ఆ పూజ చేసే క్రమంలో మనకి అప్పుల్లో గొప్ప విఘ్నం ఏంటి, గొప్ప కష్టమైన పని ఏంటి? మన జీవితంలో ఆటంకం దేనిలో కలుగుతుంది? చదువుల్లో. కాబట్టి మన తల్లిదండ్రులు ఏం చెప్పేవాళ్ళు? నీ పుస్తకాలు పెన్నులు తీసుకెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టిన ఆయన, వినాయకుడి దగ్గర పెట్టి నాకు ఏ ఆటంకం కలగకుండా చూడు. దేనిలో ఏ ఆటంకం వస్తుంది మనకి? చదువులో ఆటంకం వస్తుంది. చదవలేకపోతున్నా, మంచి మార్కులు రావడం లేదు, స్కూల్కి వెళ్తే టీచర్ కొడుతుంది. కాబట్టి నా చదువులో ఆటంకం కలుగుతుంది. నా ఫ్రెండ్స్ ఆడుకుందా పిలిచారను, పక్కింట్లో టీవీ పెట్టారను, రకరకాల కారణం చేత చదువుకి ఆటంకం కలిగించి చదువును పక్కన పెట్టి మనం మరేదో చేస్తున్నాము. కాబట్టి చదువులకు ఆటంకం కలగకుండా నన్ను చూడు అని చెప్పేసి ఆ పుస్తకాలు, ఆ పెన్నులు అన్నీ అక్కడ పెట్టి మనకి వాటికి పసుపు రాసి, కుంకుమ రాసి అన్నీ చేసేవాళ్ళం. చిన్నప్పుడు చేసాం కదా మనం ఇవన్నీ కూడా. ఇవి చిన్నప్పుడు వినాయకుడి చవితి అంటే ఒక ఇంట్లోనే జరిగేది కార్యక్రమం. ఇప్పుడు వినాయకుడు ఎక్కడొచ్చాడు? వీధిలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు వినాయకుడు వీధిలోకి? ఎందుకు వచ్చాడు? మనకి స్వతంత్రాన్ని తీసుకురావడం కోసం వినాయకుడి సైతం వీధిలోకి వచ్చాడు. తెలుసా మీకు? మనకి స్వతంత్రాన్ని తీసుకురావడం కోసం వినాయకుడు, ఎంతోమంది స్వతంత్ర సమరయోధులుగా మారారు భారతదేశంలో. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కడు కూడా దేశానికి స్వతంత్రం తీసుకురావాలని చెప్పేసి తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి పోరాడారు. అలాంటి తరుణంలో మన దేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసం అధినాయకుడైనటువంటి వినాయకుడైనటువంటి ఆ గణపతి కూడా, మరి ఇంట్లో ఉన్న గణపతి వీధిలోకి వచ్చాడు స్వతంత్రం తీసుకురావడం కోసం. బాలగంగాధర్ తిలక్ గణపతి మహోత్సవాల్ని క్రియేట్ చేశాడు. ఎందుకు గణపతి మహోత్సవాలు అంటే అందరిలో ఒక యూనిటీని తీసుకురావాలి. భారతదేశానికి స్వతంత్రం రావాలి అంటే అందరిలో ఐకమత్యం రావాలి, అందరూ ఏకమవ్వాలి. ఆ ఏకమవడానికి ఒక కారణం కావాలి. ఆ కారణమే గణపతి అయ్యాడు, ఆ యొక్క విఘ్నేశ్వరుడు అయ్యాడు. అప్పుడున్న ఆటంకాలను తొలగించడం కోసం భారతదేశానికి ఏదైతే ఆటంకం కలిగిందో, ఏదైతే స్వతంత్రంగా జీవించకుండా ఏదైతే అడ్డుపడుతుందో ఆ అడ్డంకులను తొలగించడానికి, ఆ యొక్క విఘ్నాలను తొలగించడానికి వినాయకుడు వీధిలోకి వచ్చాడు, అందరిలో ఐక్యత నింపాడు. ఇప్పుడు అదే వినాయకుడు వీధిలో ఏం చేస్తున్నాడు? ఆ పరమార్థాన్ని కోల్పోయాం మనం. కాబట్టి అప్పుడు ఐక్యత కోసం మనం వినాయకుడి సైజ్ అయితే ఇప్పుడు ఏం చేస్తుంది? ఒకే వీధిలో 4 వినాయకులు వస్తారు. నీ వినాయకుడు గొప్ప అయితే నా వినాయకుడు గొప్ప. అప్పుడేమో అందరినీ ఏకం చేసింది వినాయక చవితి, ఇప్పుడు ఏం చేస్తుంది? విడగొడుతుంది. ఎందుకు? వినాయకుడు ఉంది ఎందుకు? అందరినీ కలపడానికి, మన జీవితంలో ఉన్న విఘ్నాల్ని తొలగించడానికి. కాబట్టి దాని అర్థాన్ని మనం తెలుసుకోవాలి. మన ఆచారంలో ప్రతి దాని వెనుక ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని తెలుసుకోగలగాలి. ఎందుకు దీన్ని పెట్టారు, దీని ఆ యొక్క పరమార్థం ఏంటి అని తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది మనం ఏం చేయాలి అని చెప్పేసి. మనం చిన్నప్పుడు గమనిస్తే మీరు
కేవలం మట్టితో చేసిన వినాయకుడిని మాత్రమే పూజించేవాళ్ళు. మరి ఏ వినాయకుళ్ళు లేరు. ఇప్పుడు రకరకాల వినాయకుళ్ళు వచ్చారు. ఒక స్పైడర్ మ్యాన్ వినాయకుడు, రోబో వినాయకుడు, బాహుబలి వినాయకుడు, రకరకాల వినాయకుడిని మనం ఏం చేశాము, దేవుణ్ణి సైతం ఇచ్చేసేసాం. వినాయకుడిని మనము గౌరవించాలి, రకరకాలుగా తయారు చేసేసి వినాయకుడిని. కాబట్టి ఒకప్పుడు వినాయకుడు అంటే మనం మట్టితోనే పూజించేవాళ్ళమి. దాని వెనక ఎంతో అంతరార్థం ఉంది. కేవలం మట్టితోనే ఎందుకు వినాయకుడిని చేసేవాళ్ళు? మరి ఏ దేవుళ్ళని మట్టితో చేయరు. శ్రీరామం వచ్చినప్పుడు మట్టితో శ్రీరాముని చేస్తారా? చేయరు. ఇంకో పండుగ వచ్చినప్పుడు మట్టితో మరి విగ్రహాలను చేస్తామా? చేయము. వినాయకుడి చవితి వచ్చినప్పుడే మట్టిని తీసుకొచ్చి విగ్రహాన్ని చేస్తాము. మళ్ళీ ఏం చేస్తాము, ఎక్కడైతే మట్టిని తీసుకొచ్చామో అక్కడే తీసుకెళ్ళి దాన్ని నిమజ్జనం చేస్తాము. ఎందుకయ్యా అంటే ఇది మన ప్రతి పండగ, ఏ పండగ తీసుకున్నా కూడా దాని యొక్క అంతరార్థం ఉంటుంది. మనము శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి వస్తే ఏం చేస్తాము, ఏం పెడతాం తినడానికి? పలహారం కింద పానకము వడపప్పు పెడతాం. తిన్నారా? పానకము వడపప్పు. ఎందుకు? ఏ సమయంలో వస్తుంది శ్రీరామనవమి? సమ్మర్లో వస్తుంది కాబట్టి వేడి చేస్తుంది, చలవ కోసం పానకము వడపప్పు. ఉగాదికి ఏం పెడతాము? ఉగాది పచ్చడి, షడ్రుచులతో కూడుకున్న ఉగాది పచ్చడిని పెడతాం. అంటే ప్రకృతిలో ఉన్న అప్పుడే చిగురిస్తున్న ఆకుల్ని కాయల్ని తీసుకొచ్చి మనము ఓ పచ్చడి చేస్తాము. వీటన్నిటి వెనుక ఒక అర్థం ఉంటుంది. దానివల్ల మన యొక్క మానవ జీవితానికి ఎంతో మేలు చేకూరుతుంది. ప్రతి ఒక్క ఆచారం వెనుక ఉగాదికి షడ్రుచులతో కూడుకున్న పచ్చడి పెట్టిన, శ్రీరామనవమికి పానకము వడపప్పు పెట్టిన, సంక్రాంతికి పొంగల్ చేసుకున్నా, ఏం చేసినా కూడా దానివల్ల ఒక లాభం ఉంటుంది మనకి. అదేవిధంగా వినాయకుడి చవితికి వస్తే మట్టితో విగ్రహాన్ని చేస్తారు. ఎందుకు అంటే చెరువులు వర్షం పడే కాలం, ఆ పూడిక తీయాలి, మట్టిని తీయాలి. ఆ చెరువులో నీళ్లు ఇంకాలి అంటే మట్టిని తీయాలి. కాబట్టి ఆ చెరువుల్లో మట్టిని తీసి వినాయకుడిని చేసేవాళ్ళు. ఆ వినాయకుడిని చేసి ఆ పూడిక తీయడం వల్ల ఇప్పుడు మనమందరం చెప్తున్నాం కదా, ఇప్పుడు మనమందరం దేనికి ఇబ్బంది పడుతున్నాము? ఎండాకాలం వస్తే నీరు లేదు. ఎందుకు నీరు లేదు? నీరు ఇంకడానికి ఎక్కడ స్థలమే లేదు. అంత అభివృద్ధి పేరుతో మనం సిమెంటుని పరిచేసాం. మన కాలికి మట్టి అంటకుండా మనము అభివృద్ధి చేసుకున్నాం. తద్వారా ఏమవుతుంది, ఈ రోజున మనిషికి మనుగడ లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నీరు భూమిలోకి ఇంకే అవకాశమే లేదు. అందువల్ల చూడండి, కొద్దిగా వర్షం వస్తే చాలా హైదరాబాద్ అంతా నిండిపోతుంది. ఎందుకు నిండిపోతుంది? అంతటి వర్షము, అంతటి నీరు మరి ఈ భూమి మీద వర్షించిన తర్వాత ఆ భూమిలో ఆ నీరంతా కూడా ఆ భూమిలోకి ఇంకిపోతే ఎంతటి నీరు మనకి అవసరమైనప్పుడు వస్తుంది. కానీ వర్షాకాలంలో ఎవరు నీరు గురించి మాట్లాడరు. ఎండాకాలం వస్తే అందరూ నీటి గురించి ఉపన్యాసాలు, నీటిని ఆదా చేసుకోండి, నీటిని వృధా చేయకండి అని. అదే ఎరుక వర్షాకాలంలో మనకుంటే ఎంత ఉపయోగం జరుగుతుందో. కాబట్టి అలాంటి ఉపయోగాన్ని చేకూర్చడం కోసం మన పెద్దలు ఏం చేశారు, వినాయకుడి ఉత్సవాల్ని, వినాయకుడి పండుగని మీరు మట్టి ప్రతిమతో చేసుకోండి. మీ చెరువుల్లోకి వెళ్ళి మట్టిని తెచ్చుకోండి. ఆ మట్టిని తెచ్చుకుని ఆ మట్టితో విగ్రహాన్ని చేసి ఆ యొక్క విగ్రహాన్ని పూజించండి. తద్వారా ఏమవుతుంది, చెరువుల్లో పూడిక తీస్తాము. తద్వారా వర్షపు నీళ్ళు ఆ యొక్క భూమిలోకి ఇంకిపోతాయి. కాబట్టి గతంలో ఎప్పుడన్నా నీటి కొదవ ఉందా? ఎక్కడ చిన్న గుంత తవ్వినా కూడా నీరు వచ్చేసే మన చిన్నప్పుడు. ఇప్పుడు బోరుల పేరుతో
మీటర్లు దించినా కూడా మనకి నీరు పడడం లేదు. కారణం ఏంటంటే నీరు ఇంకడానికి అవకాశమే లేదు. కాబట్టి అలా మట్టితో ప్రతిమను చేసి మరి పత్రితో పూజలు చేస్తారు, ఆకులతో. అంటే ఆకులతో పూజలు చేయడం అంటే ఏంటి అర్థము? మనకి 21 పత్రులు ఉంటాయి. ఆ 21 పత్రులతో పూజ చేయాలి వినాయకుడికి. ఎందుకయ్యా అంటే మనము వినాయకుడి చవితి వచ్చిందని చెప్పేసి ఆకులు దుంచడానికి వెళ్ళి చెట్లు ఇరిచేసి మొక్కలు ఇరిచేసి ప్రకృతిని సర్వనాశనం చేసేస్తున్నాం. వినాయకుడి చవితి ఏం చెబుతుంది మనకి? ఎందుకు ఆచారం వచ్చింది అంటే ప్రతి పత్రము కూడా ఒక మెడిసిన్తో సమానము. దానిలో వాడే ప్రతి పత్రము మీరు గమనించినట్లయితే ఒక గరికతో సహా దానిలో ఎన్నో ఆయుర్వేదిక్ విలువలు ఉంటాయి. ఆయుర్వేదికులు అవన్నీ కూడా వాడతారు. మీరు ఒక్కొక్క పత్రం గురించి గూగుల్లో రీసెర్చ్ చేసి చూడండి, అవి అంత విలువైనయో. కాబట్టి వాటి విలువ తెలుసుకో, అవి నీ నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. దానికోసము పత్రంతో పూజ చేయమన్నారు, దాని విలువ తెలియడం కోసము. మనం ఏం చేస్తాము? పండగ పేరు చెప్పుకొని అసలు ఆ మొక్కే భూమి మీద లేకుండా చేస్తున్నాం. కనబడితే చాలు అవి కొమ్మలతో సహా విరిచేసి మనము ఆ యొక్క మొక్క అంతరించేయడానికి కారణమవుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము ఆచారాల వెనుకున్న అంతరార్థాన్ని తెలుసుకోవాలి. ఈరోజు వినాయకుడి సందర్భంగా మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దాని వెనక ఏదేదైతే ఆచరిస్తున్నామో మనము ఆ ఆచారం యొక్క అంతరార్థాన్ని తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే దాని ద్వారా మనము లబ్ధి పొందగలుగుతాము. ఇది మొదటి విషయము. రెండవ విషయము వినాయకుడి యొక్క ఆకారము. మొదటిది ఆచారము. ఆచారం యొక్క అంతరార్థం తెలుసుకోవాలి. రెండోది ఆకారము. ఆకారం ఎలా ఉంటాడండి వినాయకుడు? స్లిమ్గా 0 సైజుతో ఉంటాడా? ఎలా ఉంటాడు? మనం అంతా ఇప్పుడు 0 సైజు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ వినాయకుడు ఎలా ఉంటాడు? పెద్ద బొజ్జ వేసుకుని ఉంటాడా లేదా? అంటే ఏంటి? ఇక్కడ తను ఎప్పుడన్నా ఇంత పెద్ద బొజ్జ ఉందని ఫీల్ అయ్యిందా? లేదు. అంగీకారం. మనల్ని మనం అంగీకరించుకోగలగాలి. ఎలా ఉన్నా కూడా అంగీకారంతో జీవించాలి. నేను ఎలా ఉన్నాను అనేది కాదు, ఎలా జీవిస్తున్నాను అనేది ముఖ్యము. కాబట్టి మనకున్న ఆకారాన్ని అంగీకరించగలగాలి. ఆ యొక్క వినాయకుడికి ఎవరి యొక్క తల ఉంటుంది? ఏనుగు తల ఉంటుంది. ఆ ఏనుగు తల రావడానికి ఒక కథ ఉంటుంది, ఎందుకు వచ్చింది అనేది. ఆ కథను తీసి పక్కన పెడితే మనకి ఆ ఏనుగు తలకున్న అర్థము, చెవులు ఎట్లుంటాయండి? చాలా పెద్దటి చెవులు ఉంటాయి. అంటే చెవులు పెద్దగా ఉన్నాయంటే అర్థం ఏంటి? బాగా వినాలి. నోరు ఎలా ఉంటుంది? నోరు కనబడుతుంది? అసలు కనబడదు. ఆ యొక్క తొండముతో నోరంతా కవర్ అయిపోయి ఉంటుంది. అంటే నోరు దేనికి? మాట్లాడడానికి, తినడానికి. అంటే నోటితో నువ్వు ఏదైతే చేస్తున్నావో, ఏదైతే తింటున్నావో, ఏదైతే మాట్లాడుతున్నావో అది సాధ్యమైనంత తక్కువ చేయమని. కళ్ళు ఎలా ఉంటాయి? చిన్నగా ఉంటాయి. వినాయకుడి కళ్ళు చిన్నగా ఉంటాయి. అంటే తక్కువ చూడు. ఏది పడితే అది చూడకు, ఎవరిని పడితే వాళ్ళని చూడకు, ఎలా పడితే అలా చూడకు. నువ్వు సరి అయిన దాన్నే చూడు. వినడం మటుకు ఏం చేయాలి? అన్నీ వినాలి. వినదగున ఎవ్వరు చెప్పినా అని చిన్నప్పుడు నేర్చుకున్నావు లేదా? ఎవరు చెప్పినా వినాలి. వినడం నేర్చుకోవాలి, మాట్లాడడం కాదు. మాట్లాడడం తగ్గించాలి. కాబట్టి ఏనుగు ఏం తింటుంది? కేవలం శాకాహారం మాత్రమే తీసుకుంటుంది. కాబట్టి శాకాహారమే సరి అయిన ఆహారము. ఏనుగు యొక్క ముక్కు అంటే ముక్కే కదా తొండం, అంటే తొండంతోనే కదా ఏనుగు శ్వాసించేది. అంటే శ్వాస
ఎక్కడి వరకు ఉంటుంది? ఇక్కడ వరకు ఉంటుంది, బొడ్డు వరకు. కాబట్టి ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి. ఆ యొక్క ఆకారాన్ని చూసి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. బాగా వినాలి, తక్కువ చూడాలి, తక్కువ మాట్లాడాలి, తక్కువ వినాలి, సరి అయిందే తినాలి, సరికానిది తినకూడదు. ఇది మనము ఆ ఆకారాన్ని చూసి మనం నేర్చుకోవాలి. మొదటిది ఆచారం గురించి నేర్చుకున్నాం. రెండోది ఆకారాన్ని చూసి నేర్చుకోవాలి. మరి మూడోది ఆ యొక్క వినాయకుడు గణపతి అయ్యాడు. ఆ యొక్క గొప్ప నాయకత్వ లక్షణాలున్న ఆ యొక్క నాయకుడు గణపతి అయ్యాడు, లోకాలకి అధిపతి అయ్యాడు. ఎలా అయ్యాడు లోకాలకి అధిపతి? మనము చిన్నప్పుడు కథ చదువుకుని ఉంటాము. ఈ యొక్క లోకాలకి ఒక అధిపతి కావాలి, గణపతి కావాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ యొక్క శివుని కుమారులు ఎవరైతే ఉన్నారో, శివుని కుమారులు కుమారస్వామికి గణపతిలో ఎవరొకరికి గణపతి చేయాలి అని చెప్పేసి ఒక పోటీ పెడతారు. విన్నారా? చదివారు కదా. ఏమని పోటీ పెడతారు? ముల్లోకాల్లో తిరిగి అక్కడున్న నదుల్లో స్నానం చేసి రావాలి అని చెప్పేసి. కుమారస్వామికి నెమలి వాహనము, వినాయకుడి స్వామికి ఎలుక వాహనము. ఆ యొక్క ఎప్పుడైతే ఈ పోటీలో ఎవరైతే నెగ్గారో వాళ్ళే ఈ లోకాలకి అధిపతి అవుతారు. కాబట్టి ముల్లోకాలు తిరిగి ఆ యొక్క నదుల్లో స్నానాలు చేసి రండి అని చెప్పినప్పుడు ఈ యొక్క కుమారస్వామి నిమ్మలేసుకుని వెంటనే ఎగిరిపోతాడు. ఈ యొక్క గణపతికి, ఈ యొక్క వినాయకుడికి అర్థం కాదు. కుమారస్వామి అయితే, నా తమ్ముడు కుమారస్వామి అయితే నెమలి కాబట్టి ఎగిరిపోయాడు, నేనేం చేయాలి అని చెప్పేసి. అప్పుడు ఆ తండ్రిని ప్రశ్నించినప్పుడు అప్పుడు ఆ తండ్రి పరిష్కారాన్ని ఇస్తాడు. సర్వము తల్లిదండ్రుల్లోనే దాగి ఉంది. ఆ యొక్క ముల్లోకాలు ప్రతిరూపమే తల్లిదండ్రులు అని చెప్పినప్పుడు ఆ వినాయకుడు ఏం చేస్తాడు? తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. అంటే ఎక్కడికి వెళ్ళడు, ఉన్న చోటే ఉంటాడు. తను ఎప్పుడైతే ఉన్న చోటే ఉంటాడో, కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ నదిలో స్నానం చేద్దామని వెళ్ళినా కూడా వినాయకుడు ఎదురొస్తూ కనపడతాడు. కుమారస్వామికి ఆశ్చర్యం వేస్తుంది. నేను నెమ్మల మీద వస్తుండే, ఇంత స్పీడ్గా వస్తున్నప్పుడే వినాయకుడు ఎలా రాగలుగుతున్నాడు ఆ వెలుగు మీద అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా కూడా వినాయకుడి దర్శనం కలుగుతుంది. వినాయకుడు ఏం చేశాడు? ఉన్న చోటే ఉండిపోయాడు. కాబట్టి ఇక్కడ మనం కూడా ఉన్న చోటే ఉండిపోగలగాలి. పార్వతీదేవికి శివుడికి పుట్టినవాడు కాదు వినాయకుడు. పార్వతీదేవి తను తయారు చేసింది. ఎలా తయారు చేసింది? పార్వతీదేవి పూర్ణాత్మ. మనమందరం కూడా ఏదొక పూర్ణాత్మ నుండి వెలువడిన అంశాత్మలమే. వినాయకుడు ఎక్కడి నుండి వచ్చాడు? పార్వతీదేవి పూర్ణాత్మ నుండి వెలువడ్డాడు. కాబట్టి ఇక్కడ మనము ఆ యొక్క పూర్ణాత్మతో అనుసంధానమయ్యాడు. వినాయకుడు ఏం చేశాడు? ఆ సమయంలో పూర్ణాత్మతో అనుసంధానమయ్యాడు. శివుడు అంటే సృష్టి, ఈ సృష్టితో అనుసంధానమయ్యాడు. ఎప్పుడైతే ఆ శివపార్వతులతో ఆ యొక్క వినాయకుడు అనుసంధానమయ్యాడో అప్పుడు సృష్టి అంతా కూడా తనకి ఆధీనంలోకి వచ్చింది. కుమారస్వామి ఎక్కడికి వెళ్ళినా కూడా వినాయకుడే కనబడ్డాడు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము ముల్లోకాలు మనం దర్శించాలి అంటే మనం ఏం చేయాలి? ఆ యొక్క పూర్ణాత్మ సృష్టితో కనెక్ట్ అవ్వాలి, ఆ సృష్టితో ఏకం కావాలి. అదే వినాయకుడు చేసింది, అదే ధ్యానము. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ యొక్క పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తామో, ఆ సృష్టితో ఏకమయ్యే ప్రయత్నం చేస్తామో, అప్పుడు ఏమవుతుంది? మనకి వినాయకుడికి ఎవరు భార్యలు? 2 భార్యలు ఉన్నారు. ఎవరు? సిద్ధి, బుద్ధి. అందువల్లే సిద్ధి వినాయక
బుద్ధి వినాయక అంటారు. వినాయకుడికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. వాళ్ళు భార్యలు కాదు. ఎప్పుడైతే వినాయకుడు గణపతి అయ్యాడో, ఎప్పుడైతే ధ్యానం చేశాడో, అప్పుడేమైంది? సిద్ధి కలిగింది, బుద్ధి వచ్చింది. కాబట్టి మనమందరం చెప్పుకుంటున్నాం కదా, ధ్యానం చేస్తే ఏం చేస్తే సిద్ధులు వస్తాయి, సిద్ధిస్తుంది. మనం ఏదనుకుంటే అది సిద్ధిస్తుంది. అదేగా మనం చెప్పుకుంటుంది ఇక్కడ. నీకు సిద్ధించాలి అంటే, నువ్వు అనుకున్న సంకల్పం కార్యరూపం దాల్చాలి అంటే నువ్వు ధ్యానం చేయాలి. నువ్వు ఆ పరమాత్మతో, ఆ పూర్ణాత్మతో ఏకం కావాలి, కనెక్ట్ అవ్వాలి. ఈ సృష్టితో నువ్వు ఏకం కావాలి. అప్పుడు నీకు సిద్ధి వస్తుంది. ఎప్పుడైతే నీకు సిద్ధి కలిగిందో నీకు బుద్ధి వస్తుంది. కాబట్టి ఈ సిద్ధి బుద్ధి అనేవి తను ధ్యానం ద్వారా పొందిన శక్తులు. అంతే తప్పనిచ్చి వినాయకుడికి పెళ్లి కాలేదు. వినాయకుడు బ్రహ్మచారి. మరి ఎందుకు వీళ్ళు భార్యలని చెప్తున్నారంటే తనకి కలిగిన శక్తులు. ఎప్పుడు కూడా వినాయకుడి పక్కనేమో ఎవరుంటారు? సిద్ధి బుద్ధి. మరి మీకు కూడా సిద్ధి బుద్ధి కావాలంటే మీరు వినాయకులు కావాలి. మీరు ఆ యొక్క పరమాత్మతో, ఆ యొక్క పూర్ణాత్మతో కనెక్ట్ కావాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము ఎప్పుడైతే మనకి సిద్ధి బుద్ధి వస్తాయో, మనం ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఏం చెప్తుంటారు అందరూ? మన ఇంట్లో నుండి బయటకు వెళ్తాం, మన తల్లిదండ్రులు ఏం చెప్తారు? క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని చెప్తారా లేదా? ఎందుకు చెప్తారు క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని? ఎలా వస్తుంది క్షేమము? ఎలా వస్తుంది లాభము? వాళ్ళు కోరుకుంటే వచ్చేస్తుందా? రాదు. ఇక వినాయకుడి యొక్క జీవితం తెలుసుకుంటే క్షేమం ఎలా వస్తుందో, లాభం ఎలా వస్తుందో మనకు అర్థమవుతుంది. వినాయకుడి జీవితంలో ఎంత నేర్చుకోవచ్చో మనము వినాయకుడు భార్యలు సిద్ధి బుద్ధి అని చెప్పుకుంటున్నాము. మరి సిద్ధికి సంతానము క్షేమము, బుద్ధికి సంతానము లాభము. చూడండి, వినాయకుడు ఏం చేశాడు? ఆ యొక్క పరమాత్మతో, ఆ యొక్క పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడు. గణపతి కావడానికి, లోకాలకి అధిపతి కావడానికి ఆ పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేశాడు. అలా చేసినప్పుడు ఏమైంది? బుద్ధి వచ్చింది, సిద్ధి వచ్చింది. ఆ సిద్ధికి కలిగిన సంతానం ఎవరు? క్షేమము. ఆ బుద్ధికి కలిగిన సంతానం ఎవరు? లాభము. నువ్వు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అంటే నీకు సిద్ధి కలగాలి, బుద్ధి కలగాలి. ఆ సిద్ధి బుద్ధి నీకు కలగనంత కాలము నీకు క్షేమం లేదు, నీకు లాభం లేదు. మన జీవితాల్లో బయటికి వెళ్ళాలి అంటే భయం, అవునా కదా? ఈ రోజున ఎవరికి బయటికి వెళ్ళాలన్నా భయం. ఏమవుతుందో, బయటికి వెళ్తే ఏ అరిష్టం జరుగుతుందో, ఏ ఆటంకం కలుగుతుందో, ఏ విఘ్నం కలుగుతుందో. కాబట్టి విఘ్నాల నుండి మనం బయటికి రావాలి అంటే, ఆటంకాల నుండి మనము బయటపడాలి అంటే, మనము క్షేమంగా ఉండాలి అంటే మనకి సిద్ధి కలగాలి. సిద్ధి లేనిదే నీకు క్షేమం లేదు. సిద్ధి కలిగితేనే క్షేమము. నీ జీవితాల్లో ఏది చేసినా నీకు లాభం పొందాలి అంటే మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఆ పనులు చేయాలంటే భయం మనకి. ఏం జరుగుతుందో, లాభం వస్తుందో నష్టం వస్తుందో, అవునా కదా? ఒక వ్యాపారం చేయాలి అంటే భయం మనకి. ఏమవుతుందో, ఒక జాబ్ చేయాలంటే భయం. ఉంటుందో పోతుందో, లాభం పొందుతామో నష్టం పొందుతామో. ఎందుకు? నీ జీవితంలో నువ్వు లాభం పొందాలి అంటే నీకేముండాలి? బుద్ధి ఉండాలి. కాబట్టి నీకు సిద్ధికి బుద్ధికి వచ్చిన ఫలాలే క్షేమము, లాభము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నీ జీవితంలో నువ్వు క్షేమంగా ఉండాలి అన్నా, నీ జీవితంలో నువ్వు లాభంగా ఉండాలన్నా నువ్వు సిద్ధిని సంపాదించాలి, బుద్ధిని సంపాదించాలి. మరి ఆ సిద్ధి బుద్ధి నీకు రావాలి అంటే నువ్వు గణపతివి కావాలి, నువ్వు విఘ్నేశ్వరుడు కావాలి. అంటే నువ్వు ఆ యొక్క పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో
క్షేమము, నీ జీవితంలో లాభము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము ఆ యొక్క కథల్లోకి వెళ్తే ఇంతటి అంతరార్థం ఉంటుంది. ఊరకే ఆ పేర్లన్నీ వచ్చేవు. వినాయకుడు అని ఊరకే అనలేదు, వినాయకుడి భార్యలు సిద్ధి అని ఊరకే అనలేదు, బుద్ధి అని ఊరకే అనలేదు, వారి సంతానము క్షేమము అనే ఊరకే అనలేదు, లాభము అని ఊరకే అనలేదు. దాని వెనుక ఎంతో అంతరార్థం ఉంటుంది. కేవలం మనం పూజించేసినంత మాత్రాన ఇవన్నీ మనకు వచ్చేవు. కేవలం ఆశ మనకి ఏదో వచ్చేయాలి అని. రావాలి అంటే నీకు తెలియాలి. ఏం చేస్తే వస్తుందో నీకు అర్థం కావాలి. అది చేసినప్పుడు మాత్రమే వస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజున మనము వినాయకుడి చవితి సందర్భంగా మనం చేయవలసింది ఇది. మీకు నిజంగా సిద్ధించాలి అంటే, మీరు అనుకున్న ప్రతి కార్యము కార్యరూపం దాల్చాలి అంటే మీరు చేయవలసింది ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. ఆ యొక్క విఘ్నేశ్వరుడు ముందు కూర్చుని, ఆ యొక్క గణపతి ముందు కూర్చుని మీరు ధ్యానం చేయాలి. ఆయన మనకు గొప్ప ఆదర్శం. వినాయకుడు మనందరికీ గొప్ప ఆదర్శము. వినాయకుడే కాదు, వినాయకుడి కుటుంబం అంతా మనకు ఆదర్శమే. శివుడు ఎప్పుడు ఎలా ఉంటాడు? ఎప్పుడు ధ్యానస్థితిలో ఉంటాడు శివుడు. ఎప్పుడు పార్వతి ధ్యానస్థితిలోనే ఉంటుంది. ఎప్పుడు వినాయకుడు ధ్యానస్థితిలోనే ఉంటాడు. ఎప్పుడు కుమారస్వామి ధ్యానమే చేస్తాడు. కుమారస్వామి యొక్క ధ్యాన స్థితినే మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా కొలుస్తాము. ఆయన ఒకానొక చోట కలిగిన ఆటంకం వల్ల ఆయన జీవితంలో ఒక చిన్న ఆటంకం కలుగుతుంది. ఆటంకానికి పర్యావసనంగా ఏం చేయాలి అనుకున్నప్పుడు పెద్దలు ఆయనకి సందేశం ఇస్తారు, వెళ్ళి ధ్యానం చేసుకొని ఆయన ఆ విఘ్నం నుండి నువ్వు విముక్తుడు కావాలంటే ధ్యానం చేసుకోమని చెప్తారు. ఆయన వెళ్ళి ఎక్కడ ధ్యానం చేస్తున్నా సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పేసి ఆటంకం కలిగించేవాళ్ళు. అప్పుడు ఆయన పాము రూపం తీసుకుని ధ్యానించాడు. దాన్నే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారంగా మనం కొలుస్తాం. కాబట్టి ఆ కుటుంబం అంతా ఏం చేసింది? ధ్యానం చేసింది. మరి ఆ కుటుంబం అంతా ధ్యానం చేసినప్పుడు మన కుటుంబం అంతా ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క శివుని కుటుంబం ఎంత ఆనందంగా ఉందో మనం కూడా అంతే ఆనందంగా ఉంటాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వినాయకుడి చవితి సందర్భంగా మనము వినాయకుడి జీవితంలో ఉన్న కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకున్నాం. ప్రతి సంఘటనలో కూడా ఎంతో మేలు జరుగుతుంది. మనము విఘ్నాల్ని దాటినప్పుడు ప్రతి చోట విఘ్నమే జరిగింది వినాయకుడికి. వినాయకుడు పుట్టిన వెంటనే తలను తీసేశారు. వినాయకుడు గణపతి అవుదాం అనుకుంటే ఏమైంది? దీనికేమో ఎలుక వాహనం అయిపోయింది, వాళ్ళ తమ్ముడికేమో నెమలి వాహనం అయిపోయింది. దాన్ని ఆటంకంగా అనుకున్నాడు, కానీ విఘ్నం అనుకున్నాడు, కానీ దాన్ని దాటాడు. కాబట్టి ఇక్కడ ఎన్నో విఘ్నాలు కలుగుతాయి మన జీవితాల్లో. మనం అన్ని విఘ్నాలని దాటుతూ పోయినప్పుడే మనం విఘ్నేశ్వరులుగా మారగలుగుతాము. ఈ యొక్క ప్రతిదీ మనం సిద్ధించుకోగలుగుతాము. మనం అనుకున్న ప్రతిదీ కార్యరూపం దాల్చుకోగలుగుతాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దానికి మీరు చేయవలసింది వినాయకుడు చేసిన ధ్యానాన్ని చేయాలి. ఆ యొక్క పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వాలి. కాబట్టి మనమందరం కూడా ప్రతిరోజు వినాయకుడు అయ్యే ప్రయత్నం చేస్తున్నాము, విఘ్నేశ్వరుడు అయ్యే ప్రయత్నం చేస్తున్నాము, గణపతులు అయ్యే ప్రయత్నం చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ వారం రోజులు మనము ప్రతి వినాయకుడి దగ్గరికి వెళ్దాము. అక్కడికి వెళ్ళి ఏం చేద్దాము? కొద్దిసేపు ధ్యానం చేద్దాము. అక్కడ ఉన్నవాడికి అందరికీ కొద్దిసేపు ధ్యానం గురించి వివరిద్దాము. తద్వారా మనము వినాయకుడి చవితిని అత్యంత అద్భుతంగా చేసుకుందాము. అందరిలాగా మళ్ళీ వెళ్ళి మనము ఆ ఆకులను కోసుకొచ్చేసి, పువ్వులను కోసుకొచ్చేసి, ఆ చెట్టులను దుంచేసి ఇది చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి మనమందరం కూడా మరింత భక్తి శ్రద్ధలతో ఆ యొక్క వినాయకుని గురించి తెలుసుకుని వినాయకుడిలాగా, ఆ విఘ్నేశ్వరులాగా, ఆ గణపతిలాగా మనమందరం కూడా మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా వినాయకుడి చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.